అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను వినాయకుడు డ్రాయింగ్ ఎలా గీయాలో చూపిస్తాను. ముందు అవుట్లైన్ కూడా ఎలా గీయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను పెన్సిల్తో మెజర్ చేసుకుంటా గీస్తున్నాను. ఎప్పుడు వైట్ పేపర్తో కలర్ పెన్సిల్స్తో వేస్తున్నాను. సరదాగా ఈసారి బ్లాక్ పేపర్ మీద వైట్ పెన్సిల్తో ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేస్తున్నాను. ఇది ముందు అవుట్లైన్ని నేను పెన్సిల్తో మెజర్ చేస్తున్నాను. జస్ట్ మధ్యలో ఒక లైన్ తీసుకున్నాను కదా, కనిపిస్తుంది కదా, దాని నుంచి నేను ఇక్కడ మనకి రిఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా, ఆ రిఫరెన్స్ పిక్చర్ నేను ప్రింట్అవుట్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. దాని మీద పెన్సిల్తో మెజర్ చేసుకుంటా గీస్తున్నాను. చిన్న చిన్న చేంజెస్ వచ్చినా కానీ రబ్ చేసుకోవచ్చు మనము. కాకపోతే ఈ బ్లాక్ పేపర్ మీద వైట్తో గీయడం వలన మనం రబ్ చేసిన తర్వాత కూడా అలాగ ప్రింట్ లాగా కనిపిస్తుంది ఎంత ఎరేస్ చేసినా. కాకపోతే షేడింగ్ అది కొంచెం డిఫికల్ట్గా ఉంది. మనం వైట్ పేపర్ మీద చేసిన దానికి దీనికి బ్లాక్ పేపర్ మీద చేసిన దానికి. కాకపోతే మీకు ఐడియా వస్తుంది అవుట్లైన్స్ ఎలా గీసుకోవాలి అనేది కూడా. ఇట్లాగా మనం పెన్సిల్తో మెజర్ చేసుకుంటా కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ మనం గ్రిడ్ వేయాల్సిన అవసరం లేదు. కిరీటంలో డిజైన్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా వేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు వీలుని బట్టి. వైట్ ఉన్న చోట వైట్ పెన్సిల్తో యూస్ చేస్తున్నాను. దాని కిందగా మనకి బ్లాక్గా ఉంది. ఎంత బ్లాక్ పేపర్ అయినా కానీ మనము మళ్ళీ బ్లాక్ కలర్ పెన్సిల్ యూస్ చేయాలి. ఇక్కడ అవుట్లైన్ని మళ్ళీ జస్ట్ మనం ఇంకొకసారి గీసుకున్న తర్వాత కిందగా బ్లాక్ కలర్ చేసుకోవాలి. 6B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. 6B పెన్సిల్ అయినా వాడచ్చు, లేదంటే నార్మల్ కలర్ పెన్సిల్స్లో మనకి బ్లాక్ కలర్ కూడా వస్తుంది కదా, దాన్నైనా వాడచ్చు. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు అన్ని రకాలు వేస్తూ ఉంటేనే మనకి ఇంకా బాగా ఎక్కువ అవగాహన వస్తుంది డ్రాయింగ్ మీద. ఐబ్రో కిందగా బ్లాక్ ఉంది కదా, అక్కడ మళ్ళీ బ్లాక్ వాడుతున్నాను. మళ్ళీ కిరీటం కిందగా కూడా బ్లాక్గా ఉంది. యాక్చువల్గా ఇలా వైట్ కానీ గోల్డ్ కలర్ పెన్సిల్ కూడా యూస్ చేయవచ్చు బ్లాక్ పేపర్ మీద.
దంతానికి పైగా వైట్గా ఉంది, ఎందుకంటే మనకి అక్కడ ఎత్తుగా ఉంటుంది కదా, లైటింగ్ పడడం వల్ల అక్కడ మనకి ఎత్తుగా ఉంటుంది. అందుకని వైట్ పెన్సిల్ యూజ్ చేసి మళ్ళీ ఎడ్జెస్లో బ్లాక్ కలర్ పెన్సిల్ వేస్తున్నాను. ఇటు పక్కన దంతంలో కూడా అంతే, మనకి పైనేమో వైట్గా ఉంది, కింద పార్ట్ ఏమో బ్లాక్గా ఉంది. మనం డ్రాయింగ్లో మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది అదే, ఎక్కడెక్కడ డార్కర్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ లైటర్ టోన్స్ ఉన్నాయి అనేది చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఐ గీసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, కింద షేడ్స్ అది ఇటు పక్కగా మనకి వినాయకుడికి ఇటు పక్కన డార్క్గా ఉంది, హాఫ్ వైపుల రైట్ సైడు, అటు పక్కన ఎక్కువ లైటింగ్ పడుతున్నట్టుంది. మీరు స్టంప్ పెట్టి అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే జాన్సన్ బడ్ కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే దాంతో అయినా బ్లెండ్ చేయొచ్చు. మనం రిఫరెన్స్ పిక్చర్ ఏదైతే తీసుకుంటామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసుకుంటా జాగ్రత్తగా ఫాలో అయిపోతే సరిపోతుంది. మనం రిఫరెన్స్ పిక్చర్ ఫస్ట్ మనం డ్రాయింగ్ గీసేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది నెంబర్ 1 అదే, రిఫరెన్స్ పిక్చరు మనకు కరెక్ట్గా ఉండాలి. అది నీట్గా ఉంటే మనకి బొమ్మ అది నీట్గా కనిపిస్తుంది అంటేనే దాన్ని మనం అప్పుడు గీసుకోవాలి. కొంచెం ఫేడ్గా అలా ఉన్నది అంత బాగా రాదు మనకి, ఎందుకంటే మనకి ఎవ్రీ డీటెయిల్ అక్కడ నీట్గా ఉండదు కాబట్టి. నేను ఫస్ట్ టైం నా బ్లాక్ పేపర్ మీద నేను వైట్ పెన్సిల్తో ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు అన్నీ వైట్ పేపర్ మీదే గీశాను. అందరూ గణేష్ చతుర్థి బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.